మీరేమో జనసేన పవన్ కళ్యాణ్ సీఎం చేస్తామని చెప్పి మీరంతా చించుకొని తిరుగుతున్నారు జన సైనికులంతా. పవన్ కళ్యాణ్ ఏమో పార్టీని తీసుకెళ్ళి టీడీపీకి తాకట్టు పెట్టడం తప్ప ఇప్పటిదాకా సీఎం అవ్వాలని కానీ పార్టీని డెవలప్ చేసుకోవాలని కానీ లేకుండా. మీకు విషయం చెప్పమంటారా? ఇప్పుడు టీడీపీ పునాదులు కూలిపోయాయండి. పార్టీ ఎత్తేసి దేవాలా తీసే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చెయ్యొత్తి ఇచ్చారండి. అంటే టీడీపీ పుంజుకోవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారండి. ఇప్పుడు ప్రజలందరూ మొక్కు చూపించేది ఎందువలన? టీడీపీకి పవన్ కళ్యాణ్ వల్ల అండి. పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం వల్ల టీడీపీలోకి వెళ్ళే జనం తప్పండి, ఏమీ లేదండి. అలాంటప్పుడు సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ టీడీపీ అయిపోయింది, పవన్ కళ్యాణ్ మంచి ఊపులో ఉన్నాడు. అవునండి. పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అయ్యి టీడీపీ వాళ్ళు మద్దతు ఇస్తే సరిపోద్ది కదా? సరిపోతుంది. మీరు 21 సీట్లు తీసుకుని ఈయన మీద అనుభవం ఎక్కువ ఉన్న వ్యక్తి కదండి మరి ఆయన చంద్రబాబు నాయుడు. 12 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, ఇంకా మాకు అనుభవం లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన టైంలోనే వైసీపీ పార్టీ 12 సంవత్సరాల అనుభవం ఎక్కువండి, 40 సంవత్సరాల అనుభవం ఎక్కువ. మీతో పాటు పార్టీ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుభవం అని చెప్పి మీరు ఇంకా చంద్రబాబు నాయుడు వెనక్కి తిరుగుతున్నారు. అది ఆల్రెడీ సీఎం అయిపోయాడు. అది రాంగ్ అండి. వాళ్ళ నాన్నగారు బాగా చేశారన్న విషయంలో చూసి సానుభూతితో ఓట్లు వేసారు తప్పండి. 150 వచ్చాయి తప్ప ఈ టర్న్ అయితే 175, 175 ఎవరండి. ఇప్పుడు మీరు 21 సీట్లో పోటీ చేస్తున్నారు కదా, జనసేన వాళ్ళు గెలుస్తారు. 21 సీట్లు గెలుస్తారన్న నమ్మకం మాకు ఉన్నదండి. గెలిపించుకునే సత్తా మాకు ఉన్నది. పిఠాపురంలోనే ఓడిస్తామంటున్నారు వైసీపీ వాళ్ళు. పక్కడికెళ్ళండి, చెప్పాను కదండి మీకు ఫస్ట్లోనే. ఓడించడానికి ముద్రగడ పద్మనాభం, వంగ గీత, కన్నబాబు వీళ్ళంతా వచ్చినారు అక్కడ. కాపు నాయకులు ఎత్తుతున్నారండి ముద్రగడ పద్మనాభాన్ని. ముద్రగడ పద్మనాభం ఏం చేశాడండి? తుల్లో కొబ్బరి తోటలో మీటింగ్ పెట్టాడండి. ట్రైన్ ఆఫ్ చేసి ట్రైన్ తగలబెట్టేసాడు. ఆడి వల్ల చాలా నష్టం జరిగింది తప్ప రాష్ట్రానికి ఆడి వల్ల ఏం మేలు జరగలేదు. అప్పుడు ఆ కాపు ఉద్యమంలో వీళ్ళు కాపు ఉద్యమం చేసే టైంలో ఎవరైతే కాపు ఉద్యమం చేస్తున్న ముద్రగడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కేసులు పెట్టి తుని రైలు తగలబెట్టిన సంఘటనలో కాపులందరి మీద కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు. ఇలా అలాంటిది కాపులంతా నాతో పాటు వచ్చి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వమంటే ఇస్తారా? కాపులంతా ఇస్తారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు కేసులు పెడితే ఆ కేసులు ఎత్తేసింది జగన్. అలా కేసులు పెట్టేలా చేసింది ఎవడండి? ముద్రగడ పద్మనాభం. ఆ రోజు ఆడ అలా మీటింగ్ పెట్టకపోతే, ట్రైన్ తగలబెట్టకపోతే కాపుల మీద కేసు పెట్టే పరిస్థితి రాపోతుంది కదండి.